ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన అరాచకాలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వైసీపీ నేతలు చూస్తున్నారని అన్నారు. అలా చెయ్యాలని చూసిన పిచ్చి పిచ్చి వేషాలు వేసిన తొక్కి నారతీస్తా అని పవన్ హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించిందని, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వైసీపీ పాలనలో అధికారులే భయంతో పని చెయ్యలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాకపోయి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా చాలా కష్టమని అన్నారు. ప్రజల ఆశల్ని నిలబెట్టేందుకు తాము ఏకమయ్యామని, సీఎం చంద్రబాబు ఇచ్చిన విజన్ వల్లే పెన్షన్ల పెంపు, దీపం పథకం, తల్లికి వందనం వంటి కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా 16,000 టీచర్ పోస్టుల భర్తీ చేపట్టామని, అలాగే పోలీసు శాఖలో 6,100 ఉద్యోగాలు నియామకం జరుపుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తూ నిర్మాణ రంగానికి ఊపునిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం మీద కూటమి పాలన ప్రజల మద్దతుతో నిలబడుతుందని పవన్ స్పష్టం చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.